గతంలో జనసేన అధినేతగా ఏపీలో సినిమా రిలీజ్కి సంబంధించి అనేక ఇబ్బందులు పడినట్టుగా చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా మారిన తర్వాత హరిహర వీరమల్లి సినిమా రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు? అప్పట్లో చాలా ఇబ్బందులు పడ్డారు ఏపీలో సినిమాకి సంబంధించి, మీరే చెప్పారు. ఇబ్బందులు చెప్పినటువంటి పడ్డాను. మీకు అనుభవం ఉందా? ఖచ్చితంగా అందరికీ తెలిసిందే కదా. తెలిసిందే కదా. ఓకే. అంటే నేను పొలిటికల్ ప్రాసెస్లో ఉన్నప్పుడు సినిమా టికెట్లు ఇవన్నీ నేను ఎలా చూస్తానంటే, ముఖ్యంగా ఈ పర్టికులర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఆర్థిక మూలాల మీద కొట్టడం. అంటే ఈ ముఠా కక్షల్లో ఎదుటి ప్రత్యర్థికి మామిడి చెట్లు అంటే మామిడి చెట్లు నరికేయడం, చీనీ చెట్లు నరికేయడం ఆ సంస్కృతి ఉంది నాకు. అదే కొంచెం ఎక్స్టెన్షన్ సినిమాకి కూడా అది వచ్చింది. నేనేమనుకున్నానంటే దట్స్ అ పార్ట్ అండ్ పార్సల్. మీరు రాజకీయాలు ఉన్నప్పుడు ప్రత్యర్థులకు చేయకుండా ఉండకూడదు అనుకోవడం అది నా వివేకం. అందుకని బట్ ఐ టుక్ ఎ ఛాన్స్, దట్స్ ఫైన్. అంతేగాని దాన్ని ఏదేదో టిట్ ఫర్ టాట్ లా కాదు. కానీ ఆ రోజు ఎంత బలంగా ఉన్నాను, ఈ రోజు అంతే బలంగా ఉన్నాను. సార్, హరిహర వీరమల్లి సినిమా అంటే ఛానల్ గ్యాప్ తర్వాత వస్తుంది. ఏంటి మిమ్మల్ని అంత ఆకట్టుకున్న కథాంశం? ఎందుకంటే ఎప్పుడు మీరు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో సినిమా చేయలేదు, ఇలాంటి పీరియాడికల్ సినిమా. నాకు ఎప్పుడు హిస్టారికల్, ముఖ్యంగా ప్రసాద్ గారి రచనలు చాలా ఇష్టం నాకు. మీకు అప్పాజీ కానీ అయితే మన విజయనగర పత్రం, విజయనగర సామ్రాజ్యం, రోషనారా, ఇవన్నీ స్కూల్స్లో ఉన్నప్పుడు మా ఇంట్లో మేము బాగా చదువుకుని నెల్లూరులో ఉన్నప్పుడు నాకు పృథ్వీరాజ్ ఇది బేసిక్గా మాకు చారిత్రాత్మక రచనలు ఇష్టం. కాకపోతే సినిమాలు ఎంత తీయాలని, నాకు సినిమాలు వచ్చినప్పుడు నాకు ఎప్పుడు ఆలోచనలు నాకు తీయాలని ఎప్పుడు మైండ్లో లేదు. నాకు ఏదన్నా ఒకటే మైండ్లో ఏదన్నా ఉండింది అంటే ఏదన్నా ఒక పీరియడ్ ఫిల్మ్ ఏదో ఒకటి అనుకుని ఇలా కాదు ఇంకోలా అనుకున్నాను. కాకపోతే అది కూడా వదిలేసాను. ఇది ముఖ్యంగా ఈ ఫౌండేషనల్ వర్క్ అంతా, ఈ కథా మూలాలంతా ముందు తీసుకొచ్చింది క్రిష్ గారు తీసుకొచ్చారు. రత్నం ఇద్దరు కలిపి వచ్చినప్పుడు నాకు నచ్చిన అంశం కథ తీసుకెళ్ళడానికి ఏంటంటే, ఒకటి మీరు పీరియడ్ ఫిల్మ్ అని కాదు కానీ మన కొల్లూరు తీర ప్రాంతంలో, కృష్ణానది తీర ప్రాంతంలో ఆ గనుల్లో దొరికిన వజ్రం అది వెళ్ళి మన కులీ కుతుబ్ షా దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అది మొఘల్ సుల్తనేట్కి వెళ్ళి అది మన ఆ పరంపర నుంచి ఔరంగజేబ్కి ఎలా వచ్చింది, ఔరంగజేబ్ నెమలి సింహాసనం కూర్చొని ఎలా చేశాడు. ఇలాంటి ఔరంగజేబ్లో అన్ని ఒక నియంత పరిపాలిస్తున్న సమయంలో ఆయన అధిరోహించిన సింహాసనం మీద, అది ఉన్న నెమలి సింహాసనం మీద దాని తలపైన ఉన్న వజ్రాన్ని దొంగిలించడం. సో నాకు ఆ హై కాన్సెప్ట్ నచ్చింది. అంటే ఒక ఇంపాసిబుల్ టాస్క్, బట్ దాని పర్పస్ ఏంటి అది ఫిల్మ్స్లో చూడవచ్చు. నాకు అది బేసిక్గా ఒక హుక్ పాయింట్లో ఒక హై కాన్సెప్ట్లో నాకు నచ్చింది. ఆ తర్వాత ఆయన కథ చెప్పిన విధానం. కాకపోతే మాకు 2 కరోనా వేవ్స్ తగలటం వల్ల బాగా ఇబ్బంది పడ్డాం. మేజర్గా ఏంటంటే యాక్టర్స్ అందరూ కంటిన్యూటీ పోయారు. కొంతమంది విదేశీయులు వచ్చారు, వాళ్ళు తిరిగి రాలేకపోయారు మేబీ కరోనా పరిస్థితులు అనుకుంటా. అట్లాగా చాలా చేసుకుంటారు. బట్ స్టిల్ చాలా ఇబ్బంది, కష్టపడి అధిగమించి చేసుకుంటూ వచ్చాం. ఎప్పటికప్పుడు లో స్పిరిట్స్తో ఉన్నా కానీ ముందు చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఆ తర్వాత కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఒక మేజర్ షెడ్యూల్ ఫినిష్ చేశాను. క్లైమాక్స్ ఫినిష్ చేశాను ఫస్ట్. అది నా ధ్వరిలోనే చేశాను. అది చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకో 20-30 డేస్ సరిపోద్ది అనుకున్న సమయంలో ఇక్కడ పొలిటికల్ పరిస్థితులు మారిపోయాయి. ఆ వైజాగ్ సంఘటనల దగ్గర చాలా మారిపోయి, బట్ స్టిల్ చేసుకుంటూ వచ్చాను. కానీ ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి గారిని రాజమండ్రి ఎపిసోడ్ జరిగిందో ఇంకా అన్నీ క్యాన్సిల్ చేసి మన కథ రంగంలో మన రంగంలో దిగాల్సి వచ్చింది. ఆ ప్రాసెస్లో డేట్స్ అన్నీ చిన్నభిన్నం అయిపోయినాయి. మళ్ళీ కుదరలేదు. మళ్ళీ అన్నీ రీగ్యాదర్ చేయడానికి టైం పట్టినా కానీ తర్వాత నేను అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో వచ్చేసాను. సో అడ్మినిస్ట్రేషన్ కొంత అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు 6 monthsలో మళ్ళీ కూడా బయటికి రావాలని, ఇక్కడే కూర్చొని చేయాలి. ఇక్కడే విజయవాడలోనే రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇక్కడ తీసాను. సార్, ఈ సినిమాకి సంబంధించి మీకు అభిమానులు ఎక్కువ, ఫ్యాన్ బేస్ కూడా. ఇప్పటికే 3 ఏళ్ళ తర్వాత ఒక సినిమా వచ్చింది. మీరేమో ఖచ్చితంగా నేను సినిమాలు చేస్తాను, నాకు ఇంధనం కూడా అది పార్టీ నడపడానికి కూడా ఇంధనం అని కూడా గతంలో చెప్పారు. అంటే ఇప్పుడు 2 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా సినిమాలు కంటిన్యూ చేస్తారా డిప్యూటీ సీఎంగా? నాకు ఉన్న పరిస్థితి అంటే మై ప్రయారిటీస్ ఓన్లీ పాలిటిక్స్. కాకపోతే నాకు ఇంధనం అనే సినిమా తప్ప నాకు వేరే వ్యాపారం నాకు పర్సనల్ నేను చేయలేను. నాకు తెలిసింది, నా అనుభవం ఇక్కడే ఉంది. యాక్టింగ్ ఉన్న పరిస్థితులు కష్టం కాబట్టి, ఎందుకంటే ఈ హరిహర వీరమలకైతే 2 గంటలు చొప్పున చేయాలి, అన్ని సినిమాలలో చేయలేము. అలాంటి పరిస్థితులు వస్తే నాకు తెలియదు. కానీ నేను చెప్పిన టైంకి అలా వచ్చి పరిస్థితులు నాకు తెలియదు. కానీ బట్ ఫిల్మ్ ప్రొడక్షన్ చేయగలను.
సార్ పాలిటిక్స్లోకి వచ్చారు. గతంలో ప్రతిపక్షం అంటే మొత్తం ప్రభుత్వ నిర్ణయాల మీద పోరాడారు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చారు. ఎట్లా చూస్తున్నారంటే మీరు అనుకున్న పరిపాలన వస్తూ ఉందా? కూటమి నుంచి ప్రజలకు అందుతుందా? ఖచ్చితంగా మీరు ఏమైతే ప్రామిసెస్ చేశారో వాటిని దిశగా వెళ్తున్నాయి. ఇప్పుడు మనకి మన తల్లికి వందనం పేరు మీద ఇచ్చింది కానీ, పెన్షన్స్ కానీ, పెన్షన్ల పెంపు కానీ, దివ్యాంగుల పెన్షన్ కానీ, ఆ సకాలంలో జీతాలు కూడా రాలేని పరిస్థితులు ప్రభుత్వం. అలాంటిది జీతాలకు ఇబ్బంది లేదు, కానీ పెట్టుబడులు రావాల్సిన సమయం అవసరం చాలా ఉంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు ఒకటి రెండు ఉన్నాయి. ఒకటి విభజన జరిగింది, విభజన దగ్గర నుంచి రాష్ట్రం కోలుకోలేం. దానికి తగ్గట్టుగా మళ్ళీ అదనంగా ఈయన ప్రభుత్వం వచ్చి, గత ప్రభుత్వ నేతలు వచ్చి ఇంకా పాలనా వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి కోలుకొని కూడా తీసుకోవడానికి చంద్రబాబు గారి నాయకత్వం కానీ, ఆయన అనుభవం కానీ చాలా పనిచేస్తుంది. ఎందుకంటే మీరు పరిస్థితి మీరు ఊహించుకుంటే, గత ప్రభుత్వాన్ని ఊహించుకుంటే అసలు టోటల్గా చేతులు ఎత్తేసాం. రోడ్లు గుంతలు కూడా పూడ్చలేదు. అలాంటిది ఈరోజు రోడ్లు వేస్తున్నాం, రహదారులు వేస్తున్నాం. ఇప్పుడు దాకా ఏ మూల 70 సంవత్సరాలుగా ఈయన రోడ్లు మనం ఈ గిరిజన ప్రాంతాల్లో, డోలీకి వెళ్ళే ప్రాంతాల్లో కూడా రోడ్లు వేస్తాం. ఇది గుడ్ సైన్ ఆఫ్. డిప్యూటీ సీఎంగా మీరు పరిపాలన మీద ఫోకస్ పెట్టారు. పార్టీ విస్తరణకు సంబంధించి క్యాడర్ బాగా ఎదురు చూస్తుంది. 21 సీట్లలో పోటీ చేసి గెలిచారు. మిగతా అదనపు స్థానాల్లో కూడా మీరు ఫోకస్ పెట్టాలి, పార్టీ పదవులు బాధ్యతలు కూడా ఇవ్వాలనేది కూడా క్యాడర్ ఎదురు చూస్తుంది. దాని మీద విస్తరణ మీద ఫోకస్. విస్తరణని కాదు కానీ బలోపేతం చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది. అంటే విస్తరణ ఒకసారి ఏమైపోతుంది, కూటమిలో ఉన్నప్పుడు ఈ పదం అది రాంగ్ ఇండికేషన్ ఇస్తుంది. కానీ దాన్ని నేను ఈ విధంగా సవరించి చెప్తున్నాను. ఖచ్చితంగా నేను పార్టీ అంటే నేను ఇంకా అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెట్టాను, రాష్ట్రం మీద దృష్టి పెట్టాను, కానీ పార్టీ మీద అది నేను చెప్పుకుంటాను వచ్చాను. నాకు కొంచెం సమయం కావాలి. ఎందుకంటే ఇంతమందికి మొట్టమొదటిసారి మన అధికారంలోకి వచ్చాం. దీంట్లో కొంత ఒడిదుడుకులు ఉంటాయి. అన్నీ కూర్చోబెట్టి అందరినీ సమన్వయపరచడానికి, సరిదిద్దడానికి కొంచెం సమయం పడుతుంది అని చెప్పాను. అది అందరూ అర్థం చేసుకున్నారు. ఈ ఆగస్టు మిడ్ నుంచి 3rd వీక్ నుంచి స్టార్ట్ చేస్తారు. క్యాబినెట్లోకి నాగబాబు గారు ఎప్పుడు వస్తున్నారు సార్? ఎందుకంటే దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారే నేరుగా ప్రకటన విడుదల చేశారు. ఇది ముఖ్యమంత్రి గారు ఆయన సంపూర్ణంగా ఆయన తీసుకోవాల్సిన నిర్ణయం తీసేసుకున్నారు. ఇది ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి సంబంధం లేదు. ఆయన నాగబాబు గారి క్యాబినెట్లో తీసుకోవాలి, ఆయన దగ్గర ఇది ఎక్కడ ఆగింది నిర్ణయం అంటే నా దగ్గర ఆగింది. అట్లాగే ఈ మొత్తం ప్రభుత్వానికి సంబంధించి అధినేతగా ఉన్నటువంటి సీఎం కానీ, మీరు డిప్యూటీ సీఎం కానీ కలిసి వెళ్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. వాటి మీద అలా ఫోకస్ పెట్టి అంటే మనం ఇప్పుడు మీరు చూసారు, అంబానీ లాంటి కుటుంబంలోనే 2 అన్నదమ్ములు కొట్టినారు. ఒకటి తల్లి బిడ్డలు. అంటే క్యాడర్కి ఏం చెప్తారు అంటే ఇవన్నీ అంటే నేను ఏంటంటే అలాంటిది 2-3 విభిన్నమైన పార్టీలు ప్రజా సంక్షేమం కోసం, ప్రజల తాలూకు బాగు కోసం వచ్చినప్పుడు కొంత పై స్థాయి నాయకులు ఉన్నంతగా కింద స్థాయిలో అంత మెచ్యూరిటీ కనిపిస్తుంది. అదేంటంటే చాలా మెల్లిగా ఒక్కొక్కరిని సరిదిద్దుకుంటూ రావాలి. కొన్నిసార్లు మా నాయకులు కొంత అవగాహన లోపం ఉంటే దాన్ని సవరించాలి. అలాగే మిగతా కూటమి పక్షాల్లో ఉన్న ఎవరైతే ఉన్నారో అవి కూడా సహకరించుకుంటూ వెళ్ళాలనేది నా అభిమతం. దాని ప్రకారం నేను ముందుకెళ్తాను. అంటే ఇప్పుడు జరుగుతున్న లిక్కర్ స్కామ్ అరెస్టులకు సంబంధించి కేవలం జగన్ని టార్గెట్ చేసి అరెస్ట్ చేయడానికి ఈ ఫ్యాబ్రికేటెడ్ కేసు కట్టారనేది వైసీపీ నేతల విమర్శ ప్రధానంగా కూటమి మీద. కేసు అంటే వాళ్ళు ఏ కోణం నుంచి అంటారు నాకు నిజంగా అర్థం కాదు. వాళ్ళ విమర్శ నేను వాళ్ళకి చెప్పదలుచుకుంది. ఒకటి, మీరు మద్యపాన నిషేధం చేస్తామని వచ్చారు, అసలు ప్రైవేట్ ప్లేయర్స్ని తీసేశారు. మొత్తం మీరే ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేసి మొత్తం ఏకపక్షంగా వాళ్ళు లిక్కర్ అమ్మారు. దట్స్ స్పూరియస్ లిక్కర్, కల్తీ లిక్కర్. ఆ లిక్కర్ బ్రాండ్ ఏంటి, క్వాలిటీ టెస్టింగ్ ఏంటి లేదు. అవి తాగిన వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు తాడేపల్లిగూడలో తెలుసు. అలాగే అసలు చనిపోకుండా నరాల జబ్బులు వచ్చేసిన వాళ్ళు ఇంకెంతమంది మనం చెప్పలేము. జీవితాలు చిన్నాభిన్నం అయిపోయింది, ఛిద్రం అయిపోయింది. దానితో ఎక్కడ లెక్క పక్క తెలియదు. ఎంత డబ్బు వస్తుంది, ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, ఇంటికి కూర్చోబెడితే ఇవి ఫిగర్స్, దొరికిన ఫిగర్స్, ఫ్యాబ్రికేట్ చేసే ఫిగర్స్ కాదు. ఇప్పుడు మీరు కూర్చోబెడితే ఢిల్లీ లిక్కర్ కేసులో కూడా అంత పెట్టగలిగారు అంత నాయకుల్ని అంటే మీకు ఏ ఆధారాలు దొరకకుండా మీరు ఏ స్థాయిలో అంతకాలం పెట్టలేరు కదా. ఫాల్స్ కేసు అంటే బయటకు వచ్చేసి ఇంకోటి ఇచ్చేసి, కానీ ఇది ఇన్ని వేల కోట్లు కుంభకోణం జరిగింది. అది చూపిస్తూ ఉంది. ఇది ఏ స్థాయికి వెళ్తా నాకైతే తెలియదు. అంటే జగన్ వరకు వెళ్ళిన విచారణ అక్కడ ఆగిందనే దానికి ఏం చెప్తారు సార్ గవర్నమెంట్ నుంచి? అంటే మిగతా అందరు కీలక వ్యక్తులందరూ అరెస్ట్ అయ్యారు, జగన్ దగ్గరే ప్రస్తుతం విచారణ ఆగింది. అంటే దానికి ఏమైనా కేంద్రం నిర్ణయం రావాలి అనేది కూడా ఒక స్పెక్యులేషన్.
అంటే ఈ స్థాయిలో నేను కూర్చోబెట్టి ఇవన్నీ ఏకపక్షంగా చెప్పలేను, కానీ ఇట్ విల్ బి కలెక్టివ్ క్యాబినెట్ డెసిషన్ వాట్ హ్యాస్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. కలెక్టివ్ క్యాబినెట్ డెసిషన్ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తీసుకొని దాన్ని కూలంకషంగా మాట్లాడుకొని అది బయటకు వస్తే తప్ప ఇది ఏదో నేను కూర్చొని జస్ట్ బికాజ్ నేను ఒక పదవిని తీసుకోవాలి కానీ నేను చెప్పే మాటలు. సార్, గతంలో మీరు అమరావతికి భూసేకరణకు సంబంధించి కొన్ని ఇష్టం లేని వాళ్ళ దగ్గర తీసుకోవద్దన్నారు. ఇప్పుడు అదనంగా భూసేకరణకు నోటిఫికేషన్ మీద విమర్శలు వస్తాం. అంటే మీరు డిప్యూటీ సీఎం హోదాలో ఏం చెప్తారు? అంటే అప్పుడు పార్టీ అధినేతగా వచ్చారు. అంటే నేను ఎప్పుడు ఒకటే నమ్మేది ఏంటంటే, మీరు భూసేకరణ జరిగినప్పుడు మీరు చాలా సాధ్యమైనంత వరకు ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. 2014 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కూడా భూమి తీసుకున్నప్పుడు దానికి సమంజసమైన న్యాయం జరగాలి వాళ్ళకి. వాళ్ళు ల్యాండ్లెస్ లేబర్ చేసేయకండి. ఇప్పుడు కూడా అదే ఉంటుందంటే, మనం ఇంత ల్యాండ్ తీసుకున్నాం, ఇంకా ఎక్సెసివ్ కావాలి, ఇంకా అదర్ ఎయిర్పోర్ట్ కానీ ఇటు కానీ అంటే ఆ జస్టిఫికేషన్ ఏదో మనం జనం మధ్యలో పట్టుకురాలి. ఇది చాలామంది అభిప్రాయంతో పాటు నా అభిప్రాయం కూడా చెప్పాను. ముఖ్యమంత్రి గారు అడిగారు ఏమనుకుందామంటే అభిప్రాయాలు చెప్పి దాన్ని అసలు ముందు అది ఒక కరెక్ట్గా ఎలా చెప్పాలంటే వీ హ్యావ్ డెలిబరేటెడ్ అన్నమాట. కొంత డెలిబరేషన్ జరిగినాయి. అంటే మేము చెప్పి ఇంకా ఫర్దర్ డెలిబరేషన్స్ చేసి దాన్ని మీరు ప్రజలందరూ కూడా స్టేక్ హోల్డర్స్ని తీసుకొచ్చి వాళ్ళ విశ్వాసం వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. నేను నా భూమిని మీకు ఇచ్చేస్తున్నానంటే వాళ్ళకి ఏముంటుంది, మొత్తం నా మూలాలు మీకు మీ చేతుల్లో పెడతాను, నాకు భవిష్యత్తు అని భయం రాకూడదు కదా. అదే ఆయనకి కన్సర్న్ ఉంది. అందుకని ఆయన అమరావతి రైతాంగాన్ని నిలబడ్డారు, మేమందరం నిలబడ్డాం. ఇదే ఇంకా ఎక్స్ట్రా ల్యాండ్ నీడ్ అవసరం ఉంది అంటే అది కొంచెం సమన్వయపరచుకుంటే చేయమనేది నాకు నమ్మకం. సార్, గతంలో కూడా మీరు పార్టీ పదవులకు సంబంధించి సమానంగా జనసేన ఖచ్చితంగా తీసుకుంటుందని కూడా చెప్పారు. ఇప్పుడు రానున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కూడా అదే ఈక్వేషన్ ఖచ్చితంగా జనసేనకు కూడా వస్తుంది అనుకుంటున్నారు. అంటే ముందు నేను ఈ 2-3 నెలలు నేను ప్రత్యేకించి పార్టీ బలోపేతమే అంటే పార్టీ అసలు ముందు ఎవరికి చాలా ఇబ్బందులు అవన్నీ అడ్రస్ చేసిన తర్వాత అవి అయిన తర్వాత అప్పుడు భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఆ ఒక్క స్థానిక పరిస్థితులు బట్టి తీసుకెళ్ళాలి. సార్, ఫైనల్గా ఇటీవల కాలంలో పార్టీ సస్పెన్షన్లు అంటే ఫాస్ట్గా యాక్షన్ తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఏంటి అంత సంఖ్య ఫాస్ట్గా కనిపిస్తుంది? ఒకటి మీ అందరికీ ఫాస్ట్గా కనిపిస్తుంది. చాలా మందిని ఒక 3-4 సంవత్సరాలు చూస్తున్నాం. ఎందుకంటే కొన్నిసార్లు ఇబ్బంది మీరు చాలామంది కార్యకర్తలు కానీ క్రియాశీల కార్యకర్తలు కానీ జన సైనికులు కానీ కొంతమంది అన్యాయం జరిగిపోయింది అంటారు. నేనేంటంటే చాలా వరకు నేను సస్పెన్షన్ విరుద్ధం. బేసిక్గా చాలాసార్లు తప్పులు చేస్తే ఒక చెప్పు వదిలేయండి అంటాను, సరిదిద్దుకోమని చెప్పండి అంటాను. కానీ రిపీటెడ్గా అది అందరికీ హెడ్ తలపోటు అయిపోతే నేను పార్టీని చాలా బలంగా నడపదలుచుకున్నాను, బలహీనంగా నడపదలుచుకున్నాను. అంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆమ్ ట్విస్ట్ చేస్తే నేను పార్టీ నడపాల్సిన నాకు అవసరం లేదు, నాకు పాలిటిక్స్ అవసరం లేదు. నేనేంటంటే ఇఫ్ ఐ రన్ ఏ పార్టీ ఇట్ ఈస్ విత్ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మనం పెట్టుకున్న నియమాల ప్రకారం మనం నడిపించకపోతే నేను ఒక పార్టీ హెడ్గా నేను తప్పుతాను. రిపీటెడ్గా తప్పులు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అది పార్టీకి ఇబ్బందులు అయిపోయినప్పుడు వాళ్ళు రిపీటెడ్ పరిస్థితుల్లో వాళ్ళ పద్ధతులు మార్చుకున్నప్పుడు ఖచ్చితంగా సస్పెన్షన్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్. ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎం పదవికి సంబంధించి కూడా పెద్ద చర్చ జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో కంఫర్టబుల్గానే ఉన్నారా? ఖచ్చితంగా దాంట్లో నాకేం అంటే నేను ఒకసారి నా మౌనం ఏమైపోతుంది మీరు రకరకాల ఆలోచనలు దారితీస్తుంది. ఏం లేదు, నిజంగా ఏదైనా ఉందంటే నేను ఏది పడితే అది మాట్లాడకూడదని చెప్పి నేను మాట్లాడాను అనిపించాను. లాస్ట్గా ఈ జగన్ కూడా వచ్చే ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం వస్తుంది, ఆ తర్వాత ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు కక్ష సాధింపు చేస్తున్నారో వాళ్ళు ఎవరిని వదిలిపెట్టమని పదే ప్రతి సమావేశంలో కూడా చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు మీరు? ఏం చేస్తారు తిరిగి అంటే ఇక్కడ ఇవన్నీ తాటాకి చెప్పండి, కూర్చోబెట్టి నరికేస్తాం చంపేస్తాం అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే మధ్య యుగాలు ఉన్నాం అనుకుంటున్నారు. వాళ్ళు కూర్చోమని ఇలాంటి చేయడానికి వాళ్ళు బరిలో దిగమని చెప్పండి. ఈరోజు మాట్లాడుతున్నారు కదా, మీరు బరిలో దిగి చూపించండి. అప్పుడు దాని తగ్గ పరిస్థితులు సిచ్యువేషన్స్ ఎలా టర్న్ అవుతాయి ఎలా తెలుసు. అందుకని నేను కూర్చోబెట్టి రెచ్చగొట్టడానికి నేనేం మాట్లాడలేదు. కానీ ఇది ఈజ్ ఇట్ రైట్? అదొక విధానమేనా వాళ్ళు మాట్లాడేది? తప్పులు ఉంటే కూర్చోబెట్టి ఇంకో విధానాలు ఉన్నాయి, కానీ మేము నరికేస్తాం చంపేస్తాం అంటే కొన్ని ఎవరు రెచ్చగొట్టేసి అర్థం చేసుకోవాలి. మాట్లాడితే వాళ్ళకి వాళ్ళే బాధపడిపోయి వాళ్ళకి వాళ్ళే రెచ్చిపోతే నేనే విల్ లీవ్ ఇట్ టు పీపుల్ ఆర్ ది బెస్ట్ జడ్జెస్. థ్యాంక్ యూ. ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నుంచి ఏపీ ప్రజలకైతే మెరుగైన సంక్షేమ పథకాలు కానీ పాలన కానీ అందిస్తున్నామని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా జగన్ కేసుకు సంబంధించి ఇప్పుడే ఆయన అరెస్టుకు సంబంధించి ఏమీ మాట్లాడలేను. అదేవిధంగా లిక్కర్ కేసు అనేది ఖచ్చితంగా అన్ని ఆధారాలతోనే విచారణ చేపట్టి
తర్వాతే ఈ అరెస్టులు అనేది జరుగుతున్నాయి. అక్రమ అరెస్టులు ఏమీ జరగట్లేదని అయితే పవన్ కళ్యాణ్ అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్, శ్రీకాంత్ ఎన్టీవీ, విజయవాడ నుంచి.